ఉంటే చూడడానికి బలం కూడగొట్టుకోవడం ఎందుకు? ఈ దేనికి బాగా మనసు స్థిమితం చేసుకుని ఒకటికి రెండు మాటలు మనసు స్థిరం చేసుకుని చూడవలసింది ఏమిటి? చూడకూడనంత భయంకరంగా ఏదైనా ఉందనుకోండి, ఆయన కారు కింద పడిపోయారండి చూడండి అంటే చూడడానికి వెడితే మనసు దిటవు చేసుకుని బలం తెచ్చుకుని చూడవలసి ఉంటుంది. పిల్లి పడిపోయిందండి ఆటో కింద చూడండి అంటే అది చూడడానికి భయంకరంగా ఉంటుంది. కిటికీ అంత అందంగా ఉంటే చూడడం ఎందుకండి? అంత అందంగా ఉన్న కిటికీ దగ్గర మనసు నిలబడిపోతే ఇంకా సీతాన్వేషణం నడవదు. కాబట్టి దీని మీద మనసు నిలబడకుండా సీతమ్మ వైపుకి మనసు నిలబడేటట్టుగా మనస్సుని బలంతో సిద్ధం చేసుకున్నారు. తన లక్ష్యం మీద దృష్టి పెట్టారు తప్ప దీని మీద దృష్టి పెట్టకుండా ఉండడానికి బలాన్ని ప్రోధి చేసుకున్నారు. అంటే ఆయన మనసు దేని మీద పెట్టాలో దాని మీదే పెట్టారు. ఇది ఆయన యొక్క యోగి లక్షణం, ఇది ఆయన యొక్క సాధక లక్షణం. సీతా దర్శనానికి ఆయన ఇంత కష్టపడ్డారు. గృహాణి నానావసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దర్శ స్వబలార్జితాని. మళ్ళీ బలం అంటారు మహర్షి. గృహాణి నానావసురాజితాని, ధనకనక వస్తు వాహన సమస్త సంపత్తితో నిండి ఉన్నాయిట ఆ గృహాలు. ఫర్నిష్డ్ అకామిడేషన్ అంటారు చూసారా? ఒక్కొక్కసారి ఇల్లు బాగుంటే ఇంట్లో వస్తువులు బాగుండవు, ఇంట్లో వస్తువులు బాగుంటే ఇల్లు బాగుండదు, రెండు బాగుంటే గోడకి మేకులు ఎక్కువ ఉంటాయి. అలా కాదు, రెండు ఒక్కొక్క ఇంట్లో ఏంటంటే ఎక్కడ ఏ ఉండకూడదో అక్కడ ఉంటాయి. అది విచిత్రం. బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి ఆచార్య పురుషుల ఫోటో పెట్టకూడదు. ఆచార్య పురుషుల ఫోటో ఎక్కడ ఉండాలి? మీరు పవిత్రంగా నమస్కరించగలిగిన చోట ఉండాలి. అంతేకాని భక్తి అన్నదానికి ఓ కట్టుబాటు ఉండాలి తప్ప గురువుగారి ఫోటో ఎక్కడ ఉండకూడదో అక్కడ పెట్టకూడదు.